చాలా మంది మిథున రాశి వాళ్ళు సరైన ఉద్యోగం దొరక్క, వ్యాపారంలో లాభాలు రాక, ఎప్పటికప్పుడు ఆర్థికంగా అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక ఏ బిజినెస్ పెట్టినా ప్రతి బిజినెస్ లోనూ ఏదో ఒక ఆటంకం. ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులతో వైరాలు, మానసిక ఆందోళనలు, ఎవరికైనా నమ్మి డబ్బులు ఇస్తే వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం, పైగా మధ్యవర్తిత్వాలు చేస్తే వీళ్ళ జేబులో నుంచి ఆ డబ్బులు పే చేయడం. ఇవన్నీ మిథున రాశి వాళ్ళకి సుమారుగా 2025 నుండి ప్రతిది ఏదో ఒకటి మీ జీవితంలో వస్తూనే ఉంటాయి. చదువుతారు, చదువుకు సంబంధించిన ఉద్యోగం రాదు. ఉద్యోగం చేస్తారు కానీ ఆ ఉద్యోగం గాలిలో దీపంలానే ఉంటుంది. ఒక్కొక్కసారి నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు? అదే మిథున రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రంలో శ్రీరామచంద్రమూర్తి జన్మించాడు. సాక్షాత్తు శ్రీరాముడు దశరథ మహారాజు తనయుడు. అయినా కూడా శ్రీరాముడికే చాలా పరీక్షలు తప్పలేదు. మానవ మాతృలు మీరెంత, ధర్మానికి ప్రతీక. అయినా మీ జీవితంలో మిథున రాశి వాళ్ళకి మార్పు మొదలవబోతుంది. మీరు ఎప్పుడైతే ఎన్నైతే అవమానాలు, అపహేళనలు, నీలాప నిందలు ప్రతి విషయంలోనూ మీ సహచరులతో, ఉద్యోగులతో, మీ పక్కింటి వారితో, మీరు ఎవరైతే నా అనుకున్న వాళ్ళతో ప్రతి ఒక్కరితో ఇబ్బందులకు మీరు గురవుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చులకనగా చూస్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళకి మీ శత్రువుల పైన విజయం సాధించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం రానే వచ్చింది. ఎప్పుడైతే యమునా నది పుష్కరాలు మొదలవుతాయో అనగా జూన్ 2వ తేదీ గురుడు మిథున రాశి నుండి కర్కాటకంలోకి వస్తాడు. ద్వితీయ స్థానంలో 2వ స్థానంలో గురుడు అద్భుతంగా విదేశాలకు వెళ్లే వాళ్ళకి అద్భుతంగా యోగిస్తాడు. ఉద్యోగాలు చేసే వాళ్ళకి విజయం. ఎవరైతే వ్యాపారాలు చేస్తారో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే రంగంలో, మెయిన్ గా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో కానీ, హోటల్స్ రంగంలో కానీ, మార్కెటింగ్ రంగంలో కానీ, మెడికల్ ఫీల్డ్ లో కానీ, ఫార్మాలో కానీ, ఈ సంబంధించినటువంటి రంగాల్లో గురుడు అద్భుతంగా యోగిస్తాడు. విదేశాలలో ఉన్న వాళ్ళకి మెయిన్ గా మీరు మిథున రాశిలో జన్మిస్తే ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా దోషాన్ని సవరించి చూడండి. అఖండ రాజయోగాన్ని మీరు అనుభవించబోతున్నారు.